అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపగలరా? జైలు గోడల మధ్య తన ఆవేశాన్ని అడ్డుకోగలరా? మై నేమ్ ఇస్ అంబటి, నాకు అడ్డెవరేంటి అంటూ మరోసారి మాటలతోనే మీసం మెలేశారు మాజీ మంత్రి అంబటి. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో ఆయన బయటకొచ్చారు. ఇక నుంచి తన రూపం విశ్వరూపమేనంటూ హెచ్చరికలు పంపారు ప్రత్యర్థులకి. 18 రోజులు జైలు జీవితం అయినా విసమెత్తు మెరుపు తగ్గలేదు, ఆ ఉరుములు తగ్గలేదు. అదే ఊపు, అదే ఉత్సాహం, అదే డైలాగ్ డెలివరీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. కేసుల మీద కేసులు అయినా డోంట్ కేర్ అన్న ఘీంకారం. మళ్ళా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. ఎవరిని చూసుకొని మీకు ఈ టెంపర్ అంటే బై బర్త్ నేనింతే అంటున్నారు అంబటి రాంబాబు. అవును, అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సంక్రాంతి లాటరీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడింది. సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేశారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు రావడమే 18 రోజులుగా లోపలున్న ఆవేశాన్ని బయటపెట్టేశారు. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, ఆఫీసును ధ్వంసం చేశారు, తన ఇంటిని తగలబెట్టాలని చూశారు. అయినా క్రిమినల్స్ ను వదిలేశారు, బాధితులను లోపలేశారు. అన్నింటికీ ఆ దేవుడే సమాధానం చెబుతాడంటూ కాస్త వేదాంతం, కాస్త ఆవేశం, కాస్త ఉక్రోషం, ఇంకాస్త గుంటూరు కారం కలిపి గంపగుత్తగా తన ప్రత్యర్థులకు ఇచ్చి పడేశారు అంబటి. నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. అంతేకాదు, జైలు జీవితం తనలో ఉన్న పట్టుదలను ఇంకా పెంచిందంటున్నారు రాంబాబు. జగన్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చే వరకు పోరాటం ఆగదన్నారు అంబటి.